భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ టూర్ కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో శ్రీశైలం, కర్నూలులో ప్రధాని పర్యటించనున్నారు. అయితే శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడంతో పాటు డ్రోన్ సిటీకి, రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్స్ కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. కర్నూలులో ప్రధాని సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. రైట్, ఏపీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ టూర్ కి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అడిగి తెలుసుకుందాం. రైట్ శ్రీరామ్, కాసేపట్లో ప్రధాని శ్రీశైలం అలాగే కర్నూలులో పర్యటించనున్నారు. ప్రధాని సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది ప్రజలు హాజరవుతారని అంచనా ఉంది? రాధిక, ప్రధాని నరేంద్ర మోడీ రాకతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 10,000 మంది భారీ బందోబస్తు పోలీసులతో ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే ఇప్పటికే ఢిల్లీ నుండి నేరుగా ప్రత్యేక విమానంలో ఓరోకల్ ఎయిర్పోర్ట్కి కొద్ది నిమిషాల్లో చేరుకొనున్నారు. ఇక్కడి నుండి నేరుగా ప్రత్యేక హెలిప్యాడ్లో స్వామి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శనం చేసుకుంటారు. సమీపంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రంలో కాసేపు ధ్యానం చేసిన తర్వాత అక్కడి నుండి నేరుగా ప్రత్యేక హెలిప్యాడ్లో ఏదైతే నన్నూరు సమీపంలో ఉన్నటువంటి రాగమయూరి గ్రీన్ హిల్స్కు చేరుకొనున్నారు. గ్రీన్ హిల్స్కు చేరుకున్న తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడబోతా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రానున్న సందర్భంలో 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే గతంలో ఏవైతే ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా కొన్నింటిని లాంచ్ చేశారు. వాటిని వర్చువల్గా ప్రారంభించబోతూ ఉన్నారు. మరికొన్నింటిని ఇనాగ్రేట్ చేసేటటువంటి పరిస్థితి. అయితే గతంలో మోడీ శంకుస్థాపనలు చేసినటువంటి ప్రాజెక్టులో ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి 2,786 కోట్లతో ఇండస్ట్రియల్ కారిడార్గా మారబోతుంది. కడప జిల్లాలో ఉన్నటువంటి 2,136 కోట్లతో పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్గా మారే ఛాన్స్ ఉంది. దాంతోపాటు కర్నూలు జిల్లాలో 2,886 కోట్ల ఇంధన ఉత్పత్తి సంబంధించి సోలార్ సంబంధిత వాటన్నింటినీ చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే గతంలో విద్యుత్ కావచ్చు లేదా రైల్వేల నిర్మాణానికి సంబంధించి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులను మోడీ ప్రారంభించే ఛాన్స్ ఉంది. అయితే మోడీ ఈరోజు ప్రారంభించే ప్రాజెక్టులో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో 200 కోట్లతో చేపట్టినటువంటి ఇండియన్ బాట్లింగ్ ప్లాంట్ కావచ్చు లేదా పీలేరు సమీపంలో ఉన్నటువంటి బాకరపాటు పేట వద్ద 18 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, ఇటు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 362 కోట్లతో చేపట్టే రక్షణ సంబంధించినటువంటి ప్రాజెక్టుతో పాటు ఇటు కర్నూలు జిల్లా చేరుకున్న తర్వాత నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ఇటీవల కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు ఏవైతే ఉన్నాయో 2017లో యొక్క జిఎస్టీని ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని తీసుకొని వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. అలాంటిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటీవల కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జిఎస్టీలో ఉన్నటువంటి 4 స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా ఉన్న పన్ను రేట్లన్నింటిని కూడా తగ్గించి వేసింది. అయితే దానికి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అయితే కర్నూలు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం ఈ వేదిక ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఇదంతా కూడా జాతీయ రహదారి సమీపంలో ఉన్నటువంటి టోల్గేట్ నుండి నేరుగా సభ ప్రాంగణానికి చేరుకోవడానికి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ నుండి మనం చూస్తూ ఉన్నాం ఈ విజువల్లో ఎక్కడ చూసినా కూడా కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 3 పార్టీల జెండాలతో అంతా కూడా అలంకరణప్రాయంగా మారింది. మనం చూసే ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా మీటింగ్ వెన్యూ వచ్చేసి దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో, అయితే 350 ఎకరాల విస్తీర్ణంలో కారు పార్కింగ్స్ కావచ్చు లేదా బస్సులు దాదాపు 10,000 వాహనాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. మీటింగ్ వెన్యూ దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో 3 లక్షల మంది సమీకరించే విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే హెలిప్యాడ్ ప్రాంతాన్ని కూడా 3 హెలిప్యాడ్లను ప్రత్యేకంగా ఇటు ప్రధాని మోడీకి కావచ్చు లేదా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు
మంత్రి నారా లోకేష్ అట్లా 3 హెలిప్యాడ్లను వేరువేరుగా ఇచ్చేసినటువంటి పరిస్థితి. వీవీఐపీస్కి కూడా ప్రత్యేక పార్కింగ్, మిగతా వాటన్నింటినీ ఈ విధంగా ఏర్పాటు చేసే పరిస్థితి. మనం చూసే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది అంతా కూడా కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి. ఈ ప్రాంతం నుండి దాదాపు 9 మార్గాల గుండా ఇక్కడ నుండి నేరుగా ఏదైతే మీటింగ్ జరిగే ప్రాంతం ఉందో ఈ ప్రాంతాల నుండి సబ్ రూట్ల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఈ ప్రాంతంలోనే ప్రధాని నరేంద్ర మోడీ మెయిన్ సభ ఉంటుంది. ఇక్కడే జర్మన్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా రైట్ లెఫ్ట్ 2 వైపులా కూడా 3 టెంట్స్ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఏదైతే మిడిల్లో ఉందో ఈ టెంట్ ఇక్కడ నుండే నేరుగా ప్రధాని మాట్లాడనున్నారు. అయితే ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ఈ 3 షెడ్యూల్లో 1,00,000 మంది వరకు కూడా సిట్టింగ్ కెపాసిటీని కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతంలో కూడా చైర్స్ను ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకోవడానికి దాదాపు 11-12 రకాలైనటువంటి పార్కింగ్ ఏరియాలను సూచించడం జరిగింది. 350 ఎకరాల విస్తీర్ణంలో కేవలం పార్కింగ్కే సూచించారు. ఎందుకంటే ఇటు కడప జిల్లా కావచ్చు, ఇటు ప్రకాశము చిత్తూరు జిల్లా వాసులంతా కూడా జాతీయ రహదారి నుండి నేరుగా ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇటు జాతీయ రహదారి నేషనల్ 44 ఏదైతే ఉందో ఇక్కడ అనంతపురం జిల్లాతో పాటు మిగతా జిల్లాల వారు కూడా నేరుగా కర్నూలుకు చేరుకుని కర్నూలు నుండి జాతీయ రహదారి నుండి నేరుగా వెళ్ళేటటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 జాతీయ రహదారులతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి హైదరాబాద్కి వెళ్ళే ప్రయాణికులు కావచ్చు లేదా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని రకాలైనటువంటి తాత్కాలిక మార్గాలను ఆంక్షలను విధిస్తూ మార్గాలను సూచించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధాని మోడీ పర్యటనతో కొన్ని ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కడా తలెత్తకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. దాదాపు 10,000 మంది పోలీసులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ యొక్క పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే భారత ప్రధానుల్లో దాదాపుగా 3 ప్రధానులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారులను దర్శించుకున్నారు. 4వ ప్రధానిగా కూడా నరేంద్ర మోడీ ఈరోజు స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకునేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రానున్న రోజుల్లో తిరుమల తరహాలో కూడా ఈ యొక్క టెంపుల్ను డెవలప్మెంట్ చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందనేటటువంటి నేపథ్యంలోనే ఇటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో తిరుమల తరహాలో జరిగే ఛాన్స్ ఉన్నట్టు కూడా ధీమాను వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఢిల్లీ నుండి ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత ఇక్కడ నుండి నేరుగా శ్రీశైలంకి వెళ్తారు. శ్రీశైలంలో యొక్క కార్యక్రమం ముగిన తర్వాత నేరుగా ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో పాటు అదనంగా ఏదన్నా ఓర్వకల్ ప్రాంతాల్లో కావచ్చు లేదా వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఏదైతే విభజన చట్టంలో తీసుకున్న కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో నేటికి కూడా నెరవేరలేదు. ఖచ్చితంగా వాటి గురించి ఏదైనా ప్రస్తావిస్తారా లేకుంటే రాయలసీమకు ఏదైనా ప్రత్యేకత కల్పేలా ఉంటుందా అనేటటువంటి యాంగిల్లో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో పాటు పబ్లిక్లో నరేంద్ర మోడీ మాట్లాడేటటువంటి స్పీచ్ కోసం అయితే ఉత్కంఠ నెలకొంది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్. రైట్, ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ముఖ్యంగా 11:45 ప్రాంతంలో శ్రీశైలానికి చేరుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న తర్వాత సభా ప్రాంగణానికి వెళ్తారు. అక్కడ సభలో ప్రసంగించిన తర్వాత పలు అభివృద్ధి